మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు అతి ఘనమైన నామమును బట్టి నా ప్రియమైన సహోదరులకు ప్రతి దినం ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నా సహోదరులకు నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ మరో తరుణం మీ ఎదుటికి రావటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఒక వ్యక్తిని మీకు పరిచయించటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. అపొస్తలుల కార్యంలో ఆ వ్యక్తిలో ఉన్న కొన్ని గుణ లక్షణాలు నేను మీకు వివరించాలని ఆశిస్తూ ఉన్నాను. 10 మొదటి వచనం. ఇటాలీ పట్టణం అనబడిన పట్టణంలో శాతాధిపతి అయిన కొర్నేలు అనే భక్తిపరుడు కరిసేయలో ఉన్నాడు. చూడండి, ఈ కొర్నేలు భక్తిపరుడని కైసరీలో ఉన్నాడంట. ఈయన ఎలాంటి వాడు అంటే శాతాధిపతి, ఒక మిలిటరీ, ఒక అధిపతి. ఆయనలో ఉన్న గుణలక్షణాలు మనం చూస్తే ఆయన భక్తిపరుడు అని రాయబడింది. మొదటి వచనం. రెండవది చూస్తే అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. వీళ్ళున్న గుణలక్షణాలు మనం చూస్తే మొదటిది భక్తిపరుడు అని మనం విన్నాం. రెండవది చూస్తే అతడు ఎలాంటి వాడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడట. ఆ భయభక్తులు కలిగిన వాడే కాదు, తన ఇంటి వారందరితో, కొందరితో కాదండి, ఇంటి వారు అందరితో. ఈరోజు భార్య సన్నిధికి వస్తే భర్త రాడు, భర్త సన్నిధికి వస్తే భార్య రాదు. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరు సన్నిధికి వెళ్తే పిల్లలు రాదు. ఎన్నో కుటుంబాలు మన కళ్ళ ముందు చూస్తాం. మరి ఈ వ్యక్తుల గురించి మనం చూస్తే వ్యక్తులో ఉన్న గుణలక్షణాలు, ఈ వ్యక్తిలో ఉన్న ఒక ప్రత్యేకత ఎందుకు మీకు పరిచయం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. నేను ఆ లేఖనాన్ని చదివినప్పుడు ఆయనలో కొన్ని మంచివి నాకు కనబడ్డాయి. ఆనాడు కాలంలోనే దేవుడంటే భయభక్తులు కలిగిన వాడు. ఆనాటి కాలంలోనే ఇతడు ఒక భక్తిపరుడుగా మనం చూస్తాం. అతనిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎల్లప్పుడూ ధర్మకార్యాలు చేసేవాడు. ఆలోచించండి, ధర్మకార్యాలు. ఇతనిలో ఒక ప్రత్యేకత, బేదలను కనికరించేవాడు, ధర్మకార్యాలు చేసేవాడు, అనేకులను ఆదుకునేవాడు. నా ప్రియమైన వాళ్ళారా, మనం ఆలోచిస్తే మన రోజు మన మనుగడలో తెల్లవారుతుంది, చీకటి పడుతుంది, తెల్లవారుతుంది, చీకటి పడుతూనే ఉంది. తింటున్నాం, మరలా తింటున్నాం. మరి ఒక్కసారి మనం మనసు పెడితే ఏదైనా మనలో మంచి కార్యాలు ఏదైనా ఉన్నాయా? ఏదైనా దేవుడు మనకిచ్చిన దానిలోనే మనం ఎవరికైనా ఏదైనా ధర్మం చేయగలుగుతున్నామా? ఒక్కసారి మీరు ఈ లేఖనం మీద మనసు పెట్టి ఆలోచిస్తే ఈ రోజున ఎందరో భాగ్యవంతులు ఉన్నారు, ఎందరో ధనికులు ఉన్నారు, ఎందరో మహానుభావులు ఉన్నారు, ఎందరో కోట్లకు అధికారులు, కోట్లకు కలిగిన యోనాని యోధులు ఉన్నారు. ఒక్కసారి మరి ఈ కొర్నేలులో ఉన్న ప్రత్యేకత మరి మనలో ఉందా? ఈ కొర్నేలులో ఉన్న
ఒక ప్రత్యేకతను మనం ఆలోచిస్తే తన ఇంటి వారందరితో, మరి ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఇంటి వారందరితో, ఓ కొడుకే కూతురు వేసుకుంటూ పోని, అతని భార్య, అతడు, కొడుకు కోడలు, లేదా కూతురు అల్లుడిని సింపుల్గా వేసుకుందాం. మరి ఈ ఫ్యామిలీస్ అంతా మరి ఎల్లప్పుడూ దేవునిని ఆరాధిస్తూ, దేవునిని ప్రార్థిస్తూ, దేవుని నామాన్ని కొనియాడుతూ ఉన్నట్లు మనం చూస్తున్నాం ఈ లేఖనాల్లో. నా ప్రియమైన సోదరులరా, పాదాల పట్టుకున్న దైవశేకుడుగా నేను మనవి చేస్తున్నాను. మరి ఒక్కసారి ఆలోచిస్తే అబ్రహాం అంతగా ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటంటే దేవునికిచ్చే ప్రిఫరెన్స్ దేవునికి ఇచ్చాడు. 10వ వంతు దేవునికి ఇచ్చేవాడు. మరి నువ్వు ఎప్పుడైనా దేవునికి ఇస్తున్నావా అని నేను అడగను. అది నీకే, నీ అంతర్యానికి నీవే ఆలోచించు. మనము ఈ లోకములో ప్రభుసారి ఇలాగ మాట్లాడుతూ, మీ ధనం ఎక్కడుందో మీ మనసు అక్కడ ఉంటుంది. ఈ భూమి మీద ఉన్న ధనం సిమెంట్ కుట్టుంటుంది. పరలోకంలో మీ కొరకు ధనము అక్కడ సమకూర్చుకోండి అని మాట్లాడతారు. ఓ రోజు పేతురు గారు యేసు ప్రభుని అంటాడు, బాధకుడా, మేము మిమ్మలను వెంబడిస్తున్నాము, మరి మాకేంటి అని అడిగితే యేసు ప్రభు అంటాడు, అన్నదమ్ములనైనను, అక్కా చెల్లులనైనను, ఇంటినైనను, భార్యనైనను, పిల్లలనైనను విడిచిపెట్టండి, మీకు ఇహలోకములో అక్కడ కూర్చబడతాయి అని పేతురు గారితో ప్రభువు మాట్లాడతారు. నా ప్రియమైన సోదరి సోదరుడా, ఒక సేవకుడిగా నేను మనవి చేస్తున్నాను. ఈ కొర్నేలులో ఉన్న ప్రత్యేకత, ధర్మ కార్యాలు చేసేవాడు, ప్రార్థించేవాడు, దేవుడంటే భయము భక్తి కలిగినవాడు. మరి ఆ 3 లక్షణాలు ఒకటైనా మనకుంటే దేవుని రాజ్యానికి మనము వారసులు. మనసు పెట్టండి. అందుకే ఒకరోజు యేసు ప్రభు ఒక ప్రాంతాన్ని ఉంటే ఒక యవనస్తుడు యేసయ్య దగ్గరికి వచ్చాడు. బోధకుడా, నీ రాజ్యంలోకి నేను రావాలంటే నన్నేం చేయమంటావు అన్నాడు. యేసు ప్రభు ఆ యవనస్తుడిని చూసి ఒకటి సున్నంగా చెప్తున్నారు. వ్యభిచరించొద్దు, దొంగిలించొద్దు, అబద్ధ సాక్ష్యాలు పలకవద్దు, ఇలా ఒకటి వివరించుకుంటూ వెళ్తూ ఉంటే ఆడంటాడు, ఓసి ఇంతేనా, ఇంకా ఏమనుంటే చెప్పండి, అవి నేను చిన్నప్పటి నుంచి అనుసరిస్తున్నాను అని యేసు ప్రభుతో చెప్పారు. యేసు ప్రభుతో చెప్తే అప్పుడు యేసు ప్రభు వాడి వైపు చూసి, ఇదిగో నీకు ఒకటి కొద్దు ఉంది, నీ ధనాన్ని నమ్మి దేవుని రాజ్యంలో ప్రవేశించు అన్నాడు. వాడు మిక్కిలి భాగ్యవంతుడు కనుక ఆ మాటకి చిన్నబుచ్చుకుని వినిపోయినట్లు లేఖనాల్లో మనం చూస్తాం. అంటే భాగ్యవంతులు దేవుని రాజ్యంలోకి స్వతంత్రించుకోలేరు అని లేఖనాలు ఘోషిస్తున్నాయి. ఆలోచించండి, ధనవంతుడు దేవుని రాజ్యంలో స్థానం అనేది. అంటే అలాగనుకుంటే బైబిల్లో ధనవంతులు లేరా? నెహెమీయా ధనవంతుడు, అబ్రహాము ధనవంతుడు. చూడండి, అనేకులు బైబిల్లో ధనవంతులు ఉన్నారు. ఆ ధనవంతులు దేవుని కొరకు ప్రయాసపడ్డారు. ఆ ధనవంతులు దేవుని కొరకు పాకులాడారు. దేవుని రాజ్యానికి అనేకులను వాళ్ళ వంతు వాళ్ళు చేశారు. వాళ్ళు దేవుని రాజ్యం కొరకు పాకులాడినట్లు లేఖనాల్లో మనం చూస్తాం. అందుకే ఆ భక్తిని చూసి, ఆ ప్రార్థన జీవితాన్ని చూసి, ఆ ధర్మ కార్యాలను చూసి ఈ కొర్నేలు ఒకరోజు 3 గంటల సమయంలో ప్రార్థన చేస్తుంటే ఆ దేవదూత ప్రత్యక్షమై అంటది, కొర్నేలా, నీ ధర్మ కార్యాలు, నీ ప్రార్థన నేను విన్నా. ఆలోచించండి,
నీ ధర్మకార్యాలు, నీ ప్రార్థన విన్నాను. అవి దేవుని వద్ద చర్చబడ్డాయి అని. ఇదిగో నీవు ఫలానా ప్రాంతంలో దైవజనుడు ఉన్నాడు, ఆయన పిలిపించుకో, నీకు ఇంకా తెలియనివి చాలా ఉన్నాయి, ఆయన నీకు చెప్తాడు, ఆయన నీకు ఉపదేశిస్తాడు, నీకు బోధిస్తాడు అని అంటే, ఇప్పుడు ఈ కొర్నేలు ఇద్దరు వ్యక్తులను ఆ దైవజనుడు ఏ ప్రాంతంలో ఉన్నాడు ఆ ప్రాంతంలోకి పంపాడు. ఆ దైవజనుడు ఓ శర్మకారు ఇంట ఉన్నారు. ఆ శర్మకారు ఇంట ఉంటే పాపం ఇంటి వాళ్ళు భోజనం పెట్టడానికి ఆలస్యమైపోయింది. పాపం పేతురు గారికి మహా ఆకలి ఇస్తుంది. ఆకలిపై తీర్చేదానికి మరి ఆ ఇంటి వారు ఆలస్యమైంది. ఈ దైవజనుడు ఎందుకులే వాళ్ళతో కాలక్షేపం చేయటానికి, వాళ్ళతో ఎందుకు లేనిపోయిన మాటల్లో నిగ్నమయ్యేదానికంటే మేడ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే బాగుంటుందని ఆ మేడ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రార్థన చేస్తుంటే ఆకాశంలోంచి ఒక దుప్పటి కిందకు దిగి వస్తుంది. ఆ దుప్పడలో అనేకమైన భూమి మీద సంచరించు ఆ జీవరాశులన్నీ దానిలో ఉన్నాయి. హేయమైనవి, మంచివి అందులో ఇమిడి ఉన్నాయి. అప్పుడు ఒక స్వరం వినబడుతుంది, పేతురా వీటిని చంపుకొని తిరు అని స్వరం వినబడుతుంది. అప్పుడు ఆ పేతురు, నాయనా నేను అపవిత్ర దాన్ని ముట్టుకోను అంటూ నేను ఉన్నాను. ఈలోగా ఈ దుప్పటి మరలా ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. ఈ పేతురు గారు ఏమైంది అనుకుంటా కిందకు దిగి వస్తుంటే ఇద్దరు మనుషులు తిన్నంగా ఆయన యొద్దకు వచ్చారు, నిలబడ్డారు. ఇప్పుడు పేతురు గారితో వాళ్ళు కొన్ని విషయాలు చెప్పారు. అయ్యా, మా భక్తుడు, మా దైవజనుడు, మా ఫలానా అని చెప్పి ఆయన పరిచయం చేసి ఇదిగో నేను తీసుకురమ్మన్నాడు అని అంటూ ఉంటే, ఇప్పుడు ఈ పేతురు గారు ఇప్పుడు బయలుదేరి కొర్నేలు ఇంటికి వస్తున్నాడు. మీరు ఆలోచించండి, కొర్నేలు ఇంటికి వస్తుంటే ఈ కొర్నేలు ఆ దైవాన్ని దండను చూసి ఆ దైవజన్ని ఇంట్లో చేర్చుకున్నాడు. ఆయన అన్న మాట ఆ లేఖనాల్లో రాయబడుతుంది. చూడండి, నువ్వు రావటం మంచిది, దేవుడు నీకేది చెప్పాడో అది మాకు చెప్పు, మేము వింటమే కాదు ఆ దాని ప్రకారం మేము జీవిస్తాం. ఆ మాట నేను చదివినప్పుడు నా హృదయం ఎంత ఉప్పొంగింది. ఆయన అంటాడు, నీ వచ్చావు మంచిది, దేవుడు నీకేది చెప్పాడు అది మాకు చెప్పు, మేము వింటమే కాదు దాని ప్రకారం మేము జీవిస్తాం. చాలామంది వింటారు కానీ దాని ప్రకారం జీవించరు. ఇన్నున్న మట్టుకు వింటారు, పెడచెవును పెడతారు. కానీ ఈ దైవజనుడు అంటున్నాడు, దేవుడు నీకేది చెప్పాడో అది మాకు చెప్పు, దానిని అనుసరించుకుంటూ మేము దాన్ని ప్రకారం నడుచుకుంటామని కొర్నేలు మాట్లాడుతూ ఉంటాయి. పేతురు గారు యేసు ప్రభు గురించి ఒక్కొక్క విషయం సున్నంగా బయలుపరుచుకుంటూ ఆయన పడ్డ శ్రమలు, శోధనలు, సిలువేయబడినది ఒక్కొక్కటి గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లు ఆయన మౌనంగా ఉన్నాడు అని ఒక్కో విషయాలు బయలుపరుచుకుంటూ వస్తూ ఉంటాయి. అక్కడ ఈలోగా కొర్నేలు గారు పేతురు గారు వస్తున్నారని తెలిసి ఆయన బంధువులను, స్నేహితులను అందరినీ పిలుచుకున్నాడట. వాళ్ళందరూ వచ్చారు. వచ్చినప్పుడు ఈ కొర్నేలు ఆ ఇంటిలో ప్రముఖులందరూ అక్కడ ఉంటే ఈ పేతురు గారు మాట్లాడటం ప్రారంభించాడు. వెంటనే పరిశుద్ధాత్మ దిగివచ్చినట్లు మనం చూస్తాం. వచ్చిన పాస్టర్ గారు విభ్రాంతునట్లు పొందినట్లు లేఖనాల్లో మనం చూడగలుగుతాం. నా ప్రియమైన సోదరులారా, మరి దీన్ని బట్టి మీకేమర్థమైందో నాకు తెలియదు, కానీ ఒక వ్యక్తిని ఈరోజు మీకు పరిచయం చేశాను. ఆ వ్యక్తిలో ఉన్న గుణ లక్షణాలు. ఏనాడైనా దైవజనులు పిలిపించుకుని ఆతిథ్యం ఇచ్చి ప్రార్థన చేయించుకున్నావా? ఆ ప్రార్థన అలా చేయించుకుంటే నీ కుటుంబానికి క్షేమకరం, నీ కుటుంబానికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు, నీ కుటుంబంలో దేవుడు బోధిస్తాడని ఆలోచించి ఆ ప్రకారం మీరు జీవించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను
సమృద్ధిగా దీవించునుగా. ప్రేమ నమ్మకమైన తండ్రి, ఆశ్చర్యకరుగా వందనాలు. కొన్ని నిమిషాలు నీ పాదాల దగ్గర గడపటానికి మీరిచ్చిన ఈ సమయం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఎందరైతే నీ వాక్యం వింటున్నారో వారందరినీ మీరు దీవించి నీ రాకడు కాయత్తిపరిచి సమాధానం, శాంతి, నెమ్మదిని మీరు దయచేయాలి. యేసుక్రీస్తు ఉన్నత నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.